నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ఎవరికి వారుగా హోరాహోరీగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. గతంలో మనం మాట్లాడుకున్నట్లుగా ఈ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రానికి కీలకంగా మారనున్నాయి. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ గుర్తులతో లేనప్పటికీ అవి ముగిసిపోయినాయి. అప్పటికప్పుడు వచ్చిన గుర్తుల ద్వారా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారు. కానీ ఈ ఎన్నికలు అట్లా కాదు. పార్టీ బలపరిచిన పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు, బరిలో ఉండబోతున్నారు. ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి సమాచారం, స్పష్టమైన సంఖ్య కూడా మనకు ఎండ్ ఆఫ్ ద డేకి కనిపించబోతుంది. ఇవాళ మనము సంగారెడ్డి మున్సిపల్ కేంద్రం దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ ఎంత మేరకు అభివృద్ధి జరిగింది, దీని మున్సిపల్ పరిధి ఎంతవరకు ఉన్నది, ఇక్కడ దాదాపుగా 80 నుంచి 85 వేల మంది జనాభా నివసిస్తున్నారు. సంగారెడ్డి మున్సిపల్ కేంద్రంగా చేసుకొని ఉపాధి ఎంత మేరకు అందించగలిగారు, అదేవిధంగా డ్రైనేజీ సమస్య కావచ్చు, ప్రభుత్వ ఆఫీసులకు వచ్చేటువంటి వారికి ఎంత మేరకు వారి సమస్యలకు పరిష్కారం కలుగుతుంది, అధికారుల తీరు పట్ల, నాయకుల తీరు పట్ల, అదేవిధంగా గతంలో పనిచేసిన మున్సిపల్ చైర్మన్ ఎంత మేరకు ఇక్కడ అభివృద్ధి చేస్తాడనేది మనం గ్రౌండ్కి వెళ్ళి స్వయంగా ప్రజలని, నాయకుల్ని అడిగి తెలుసుకొని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రండి. బీఆర్ఎస్ పార్టీ, మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ఎవరికి వారు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ కూడా మేము కూడా బరిలో ఉన్నాము, చైర్మన్ పీఠాన్ని మేమే కైవసం చేసుకోబోతున్నామని వారు కూడా గంటపదంగా చెప్తా ఉన్నారు. మాట్లాడితే మనతో పాటు మరికొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు. వారిని అడిగి చైర్మన్ పీఠాన్ని ఎలా కైవసం చేసుకోబోతున్నారు, ఎన్ని వార్డుల్లో గెలవబోతా ఉన్నారు, గెలుస్తూ ఒకవేళ ఏమని హామీలు ఇస్తున్నారు ప్రజలకు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా సార్, ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. మీకు ఓటేస్తే ఇక్కడ ప్రజలకు ఎట్లాంటి లాభం జరుగుతుంది? భారతీయ జనతా పార్టీ గతంలో కూడా 3 సార్లు చైర్మన్ చేసినటువంటి సంగారెడ్డి మున్సిపాలిటీ గతంలో 3 సార్లు చైర్మన్గా చేసింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులనే స్థానిక సంస్థలకు వస్తున్న ప్రతి ఒక్క ఏదైనా నిధి ఉంది, ఏదైనా అమౌంట్ ఉంది అంటే స్థానిక సంస్థలకు వస్తున్నటువంటి అక్కడ నుంచి వచ్చే 14th ఫైనాన్స్ కావచ్చు, 15th ఫైనాన్స్ కావచ్చు, ఏ రకమైన వచ్చిన కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే వస్తున్నాయని చెప్పి కింది స్థాయి ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, దాని గురించి ఎవడు ఆలోచించేటోడు కూడా లేడు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ లోకల్ నాయకత్వం లేదు. అందుకని రెండిటికి ఇవాళ చూస్తున్నా, గతంలో మున్సిపాలిటీ కైవసం చేసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. ఇక్కడ ఒక ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నాడు. ఇద్దరు నాయకత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి నియోజకవర్గంలో, సంగారెడ్డిలో ఉన్న మున్సిపాలిటీ సంగారెడ్డి కావచ్చు, సదాశివపేట కావచ్చు, ఈ 2 మున్సిపాలిటీలలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజలు గెలిపేయాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో 2 పార్టీలను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇద్దామని రెడీగా ఉంది. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది గత 10 ఏళ్లలో సంగారెడ్డి మున్సిపాలిటీని అద్దంలాగా తీర్చిదిద్దినామని. మరోపక్క కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మా ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది, పెద్ద ఎత్తున నిధులు తీసుకురాబోతున్నాం, మా అభ్యర్థులను గెలిపించాలని అంటుంది. మీరు గతంలో అంటే గత 10-12 సంవత్సరాల నుంచి సంగారెడ్డి మున్సిపాలిటీలో కుంటుపడి ఉన్న అభివృద్ధి ఏంటి అని అంటే ఏం చెప్తారు? గత 10 సంవత్సరాల నుంచి 10-12 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పటికీ, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా, ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి అనేది శూన్యం. ఈ రోజుటికి కూడా సంగారెడ్డి మున్సిపాలిటీలో కూడా 15 సంవత్సరాలు, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలు కావచ్చు, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలు కావచ్చు, సంగారెడ్డి మున్సిపాలిటీకి డంప్ యార్డ్ ఏర్పరిచిన వాళ్ళే లేరు. 2 సంగారెడ్డి ప్రజలకు ఎంత డంప్ యార్డు, ఏదైతే చెత్త సమస్య ఉందో 3 రోజులకు కానీ వాళ్ళ ఇంట్లో నుంచి చెత్త సేకరణ జరుగుతలేదు. డంప్ యార్డ్ ప్రాబ్లం 20 సంవత్సరాల నుంచి వాళ్ళని చూసి విసిగిపోయారు. ఇవట్టి మాటలు చెప్తారు, పనికిరాని ప్రభుత్వాలు, ఈ 2 ప్రభుత్వాలు అని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. అందుకని మరి ఏ గల్లీకి పోయినా ఈ రోజుకి కూడా మంజీరా నీళ్లు చెంతనే మంజీరా ఉన్నప్పటికీ 3 రోజులకు ఒకసారి మంజీరా నీళ్ళు వచ్చేది పరిస్థితి. నీటి సౌకర్యం సరిగ్గా లేదు. చాలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇప్పటికి ఇంత పెద్ద గ్రేడ్ 1 మున్సిపాలిటీ ఉన్నప్పటికీ ఈ రోజు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన వ్యవస్థ లేదు. భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 1000 కోట్లకు ప్రపోజల్స్ రేపో మాపో నిధులు వస్తున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి
ఖచ్చితంగా మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ భారతీయ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ 2 మున్సిపాలిటీలకు 1000 కోట్లు తీసుకొచ్చి చేపించే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసంగా తీసుకెళ్తున్నాం. ఈ 2 ఈ 2 పనులు అంటే డ్రైనేజీలు కావచ్చు, మరి మంచినీటి వ్యవస్థ కావచ్చు, రోడ్ల సౌకర్యం కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, ఏది చేసినా భారతీయ జనతా పార్టీ ద్వారానే చేస్తుంది అని చెప్పేసి ప్రజలు నమ్ముతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వైపు ఖచ్చితంగా ఈసారి 2 సదాశివపేట కావచ్చు, సంగారెడ్డి మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మున్సిపాలిటీలో కైవసం చేసుకుంటుంది ఖచ్చితంగా అని చెప్పి మరో ఫైనల్ ప్రశ్న సార్, మీరు చెప్తున్నారు కేంద్రం నుంచి నిధులు వస్తేనే తప్ప గ్రామాల కానీ పట్టణాల కానీ అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదు అంటున్నారు. కానీ అంతగా నిధులు తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, క్షేత్రస్థాయిలో ఆ స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోతుంది, ప్రచారంలో విఫలమవుతుంది అంటే మీరేమంటారు? గతంలో ఏంటంటే ప్రజలు ఎక్కువ శాతం ఏం చేస్తారు, లోకల్ గవర్నమెంట్ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏవి ఉన్నానే రాష్ట్ర ప్రభుత్వం ఫెడరల్ ప్రభుత్వాలు నడుస్తాయి కనుక కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం 2 నిధుల ద్వారా వస్తుంటాయి అని చెప్పేసి ఏ కొబ్బరికాయ కొట్టినా ఏ చేసినా సొమ్మొకటిది సోకొకటిది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి సొమ్మొకటిది. ఈరోజు మీరు నిజంగా చూడండి, రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తున్న రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా స్లిప్ వస్తుంది ప్రధానమంత్రి ఈ యొక్క బియ్యం అని చెప్పేసి రైస్ దీని నుంచి అని. అట్లాంటిది కూడా అక్కడ రైస్ పేర్ ప్రైస్ షాప్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకుంటారు. రూపాయి ఇచ్చింది దిక్కులేదు కానీ పెట్టుకున్నది ముఖ్యం. అంటే ప్రజలు ఈరోజు చూస్తూ ఉన్నారు. అంటే నిజంగా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయి. ఇప్పటికీ చాలా సోషల్ మీడియాలో కావచ్చు ప్రజల దగ్గరికి చాలా వెళ్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమేమి పంపిస్తుందన్న సోషల్ మీడియా ద్వారా ప్రతి దగ్గరికి ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరి దగ్గర తీసుకెళ్తున్నా కనుక ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంతో పనులు అవుతాయని చెప్పి నమ్మి మాకు ఓట్లేసే అవకాశం ఉంది. మేము 2 మున్సిపాలిటీలో మనం జెండా ఎగరేస్తున్నాం అని తెలియదు. మీరేం చెప్తారన్న ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే ఏం చెప్తారు? ఇంకోటి ఏంటంటే వాటి ఇప్పుడు ఉన్నటువంటి ఇద్దరు కూడా మాజీ ఎమ్మెల్యే కావచ్చు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడానికి కూడా వారు వెనకడుగు వేయటం లేదు. సో ఈ సందర్భంలో మీరు ఎన్ని వార్డుల్లో పోటీ చేయబోతున్నారు, మీ కార్యాచరణ మీ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది అంటే ఏం చెప్తున్నారు? మొత్తంగా సంగారెడ్డి పట్టణంలో 34 వార్డులలో పోటీ చేయడం జరుగుతుంది. 34 వార్డులలో పోటాపోటీగా ప్రయత్నం చేస్తున్నాం. అన్నింటిలో విజయం సాధించే ప్రయత్నం జరుగుతుంది. అన్నింటిలో విజయం సాధిస్తాం. చైర్మన్గా మన మున్సిపాలిటీ పైన జెండా ఎగరేసే అవకాశం 100% ఉంది. చైర్మన్ స్థాయిలో ఆల్రెడీ అందరూ అదే దిశగా ప్రజల్లో గిటంగా బీజేపీ పైన ఒక నమ్మకం వచ్చింది. గత 3 టర్ములు గిటంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో లేదు ఇప్పుడు ప్రభుత్వము. గతంలో కూడా ఏమో అభివృద్ధి చేయలేదు సంగారెడ్డిలో. మెయిన్ డంప్ యార్డ్ కానీ, నీటి సౌకర్యం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇట్లాంటి సామాన్యంగా పరిష్కరించేటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ప్రజలకు అవసరమైనటువంటి సామాన్య సమస్యలటువంటి పరిష్కారం ఇప్పటిదాకా నోచుకోలేకపోయిన సంగారెడ్డి ప్రజల్లో ఒక తీవ్ర అసంతృప్తి కొలుగొని ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల కిందనే వచ్చింది. అయినా కానీ 6 గ్యారంటీల పేరు మీద రకరకాల హామీలు ఇచ్చింది. 420 గ్యారంటీలు చెప్పింది, హామీలు ఇచ్చింది. ఒక్క హామీ గిట్టంగా ఇప్పటిదాకా నెరవేర్చలేదు. దాన్ని దృష్టిలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసేటువంటి సంక్షేమ పథకాలపైన ప్రజల్లో అవగాహన మేము తెలియజేస్తున్నాము. ప్రజల్లో గిట్టంగా అవగాహన వచ్చేసింది. ఆ అవగాహన ప్రకారం ప్రజల్లో గిట్టంగా బీజేపీకే ఓటేయాలనే ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారు. కాబట్టి 100%గా ఈసారి అన్ని సీట్లు గెలుస్తాము. 100% చైర్మన్ అవుతాము. మున్సిపల్లో కంపల్సరీ కాషాయ జెండా ఎగిరే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్లో విధంగా ఒక మంచి అభివృద్ధి వైపు అందరు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి 100% సాధిస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. సరే, చూసినాం కదా, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులతోనే, అదేవిధంగా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి నిధులతోనే గ్రామాలు పట్టణాలు అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఇంకొంతమంది నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తున్నారు భువనగిరి మన సంగారెడ్డి మున్సిపాలిటీలో ఏం జరగబోతుంది? సంగారెడ్డి మున్సిపాలిటీలో గత ప్రభుత్వాలకు మాకు తేడా ఏముంటుందంటే మేము చెప్పేదే చేస్తాం అభివృద్ధి. మరి ఈ సంగారెడ్డిలో మేము వార్డు గల్లీ తిరుగుతున్నాం కాబట్టి ఎక్కడ చూసినా గుంతలమయంగా రోడ్లు ఉండడం జరిగింది. గుంతలు ఉన్నాయి, మురికి నీరు ఉండి దోమలు, ఇలాంటి పరిస్థితుల సంగారెడ్డి కొట్టుమిట్టాడుతుంది. పారిశుద్ధ్యం లోపించింది. సంగారెడ్డిలో ముఖ్యమైన విషయం ఇదే. పారిశుద్ధ్యం లోపించి రోగాల బారిన సంగారెడ్డి మున్సిపల్ ప్రజలు పడుతున్నారు. కాబట్టి దానికి భిన్నంగా
భారతీయ జనతా పార్టీ వస్తేనే ఈ యొక్క సంగారెడ్డి పట్టణం అభివృద్ధి చెందుతుంది. సీసీ రోడ్లు కానీ, సైడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, మంచినీటి సమస్య కానీ, వీధి దీపాల సమస్య కానీ ఇవన్నీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాది కాదు కాబట్టి ఇవన్నీ ఆచరణలోకి రావడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏది చేసినా మేమే చేసినామని చెప్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం భయానికి పేపర్లలో కానీ, టీవీలలో కానీ ఎక్కడ మా ప్రచారం చేయకున్నా సోషల్ మీడియా మా భారతీయ జనతా పార్టీ తరఫున చాలా బాగా చేస్తుంది. కాబట్టి ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కోటేసి సంగారెడ్డి గడ్డ పైన కాషాయం జెండా ఎగిరేయడం తథ్యమని మాకు నమ్మకం. మాట్లాడదాం. ఇక్కడ ఇంకొంతమంది రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపుగా సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలు ఇంకొన్ని గంటల్లోనే జరగబోతున్నాయి మనం చెప్పుకోవాలంటే. సో ఇట్లాంటి తరుణంలో అగ్రనాయకులు ఎవరెవరు రాబోతున్నారు, మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, మీ సర్వేలో ఎన్ని సీట్లు గెలుస్తామనేటువంటి అంచనా మీకున్నది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని కార్పొరేషన్లో పోటీ చేస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కార్యక్రమాలు ఏదైతే ఉందో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్ర గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నాయి. అగ్రనాయకులందరూ కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రామచంద్రరావు గారు, అదేవిధంగా కేంద్రం నుండి మహారాష్ట్ర మినిస్టర్ అయినటువంటి ఆశీష్ షెల్లార్ గారు, అదేవిధంగా రాజస్థాను మాజీ అధ్యక్షుల వారు, వీళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో రావడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ సందర్భంన మన టీవీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా గతంలో ఉండేటటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైంది. అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో గాలికి వదిలేసింది. ఈరోజు ఇటు బీఆర్ఎస్కి కానీ, కాంగ్రెస్ కానీ పట్టణ ఓటర్లుగా ఓట్లు అడిగేటటువంటి నైతిక హక్కు లేదు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు కూడా పట్టణీకరణకు ఎప్పుడు కూడా వాళ్ళు పెద్దపీట వేయలేదు. ఇప్పుడు ఏదైతే పట్టణాలు ఉన్నాయో ఈ పట్టణాలన్నీ గ్రామ పంచాయతీల కంటే అధ్వానంగా తయారైపోయినాయి. గాడిదలు పొరలేటటువంటి విషయానికి వచ్చింది. ఎందుకంటే 273, 274 ఆర్టికల్ ప్రకారం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి నిధులు తీసుకొని అన్యాక్రాంతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో పట్టణ ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నది. నిదర్శనం ఏదైతుందో సంగారెడ్డి టౌన్. నేను కూడా 40 సంవత్సరాల క్రితం హైదరాబాద్ సిటీలో నేను కార్పొరేటర్ని, ఫ్లోర్ లీడర్ని, బీజేపీ ఫ్లోర్ లీడర్ని. అదేవిధంగా 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నేను డిప్యూటీ మేయర్ని. అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సిటీ ఛాలెంజింగ్ ఫండ్స్ వచ్చినాయి. ఇదే సంగారెడ్డి టౌన్కు సిటీ ఛాలెంజింగ్ ఫండ్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు వాస్తవానికి సంగారెడ్డిని ఆలోచన చేసుకుంటే మన 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954కు ఫస్ట్ మున్సిపాలిటీది. ఇది ఎక్కడ ఉండాలి? 70 సంవత్సరాలు మున్సిపాలిటీ. ఈరోజు నేను ఇక్కడ వచ్చి నాకు సిగ్గు అనిపిస్తుంది. ఒక కార్పొరేటర్గా, ఒక డిప్యూటీ మేయర్గా 54లో దీనికి మున్సిపాలిటీ హోదా వచ్చింది. ఈరోజు 70 సంవత్సరాల తర్వాత కూడా దీనికి మున్సిపాలిటీ హోదానే ఉందంటే దీనికి కారణము కాంగ్రెస్ పార్టీ, దీనికి కారణము బీఆర్ఎస్ పార్టీ. ఇద్దరు కూడా సంగారెడ్డి టౌన్లో ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు లేదు. వీళ్ళు ప్రజలను మోసగించరు. ఇక్కడ ఉండేటటువంటి పేద ప్రజలకు ఏదైతుందో నట్టేటున ముంచి పారేశారు. ఇక్కడ ఎక్కడ చూసినా అక్కడ డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్ ఉంది. ఎప్పుడు బ్రిటిష్ కాలంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే ఇక్కడ డ్రైనేజ్ లేదు, రోడ్డు సరిగ్గా లేదు, వీధి దీపాలు లేవు సరిగ్గా. కేంద్ర ప్రభుత్వం పంపించేటటువంటి నిధుల ద్వారానే ఈ యొక్క టౌన్కు కనెక్టేటింగ్ రోడ్స్ ఏవైతున్నాయో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సడక్ యోజన కింద ఇచ్చినటువంటి జరుగుతుంది. ఇక్కడ ఎల్ఈడి లైట్లు అన్నీ కూడా బిజిలీ పథకం కింద వచ్చినటువంటి జరుగుతుంది. ఇక్కడ అంగన్వాడీలో ఉండేటటువంటి పోషక పదార్థాలు కానీ, పోషక విషయాలు కానీ, మరి అదేవిధంగా బాలింతలకు అందించేటటువంటి బాలామృతం పౌడర్ నుంచి మొదలుకొని ఆయుష్మాన్ దవాఖానాలు మొదలుకొని డాక్టర్ అటెండర్లకు జీతాలు ఎవరు ఇస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి ద్వారానే. ఈ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు మనకు తెలంగాణలో ఉండేటటువంటి 50% ప్రజలు ఎవరైతే ఉన్నారో పట్టణాలలో ఉంటాయి. ఈ పట్టణ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ పట్టణాలలో ఏదైతే ఉందో దాదాపు 50% ప్రజలు 5 సంవత్సరాల నుండి ఈ పేద ప్రజల పట్టణీ కింద ఏదైతే ఉందో ఫ్రీ రేషనింగ్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం.
దాదాపు 80 కోట్ల అంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకు 1.5 ప్రజలకు ఫ్రీ రేషనింగ్ మన నరేంద్ర మోడీ ద్వారా వస్తున్నది. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఈరోజు స్కూల్స్ నడుస్తున్నాయి ఏదైతే ఉన్నదో ఆ స్కూల్స్ అన్ని విద్యా మిషన్ కింద నడిచేటటువంటి స్కూల్లో వచ్చేటటువంటి స్వచ్ఛ భారత్ కింద వచ్చేటటువంటి నిధుల వల్లనే జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు స్వచ్ఛ భారత్ స్కీమ్కి ఏదైతే ఉందో అనేక వేలాది కోట్ల రూపాయలు వస్తుంది. అదేవిధంగా వెనుకబడ్డటువంటి మెదక్ జిల్లాకు కూడా సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు వస్తుంది. ఇన్ని రూపాయలు తీసుకొని కూడా ఇంత చేసి కూడా ఈ ప్రభుత్వం ఏదేదో పోలేదు. ఇంకో ముఖ్యమైనటువంటి ఏదో రేవంత్ రెడ్డి పెద్దగా అదేదో పిట్టల ద్వారా మాట్లాడుతున్నాడు. రాబోయేటటువంటి రోజుల్లో ఉన్న సిటీకే గతి లేదు, ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఉన్న సిటీకే లేదు, హైదరాబాద్ సిటీకి ఈ రోజు వరకు మాస్టర్ ప్లాన్ లేదు. మాస్టర్ ప్లాన్ లేదు, ఈ రోజు వరకు మాస్టర్ ప్లాన్ లేదు. నువ్వు ఏ విధంగా ఉన్నటువంటి సిటీకే నువ్వు మాస్టర్ ప్లాన్ లేనప్పుడు ఇంకా ఫ్యూచర్ సిటీ నీ దగ్గర ఎక్కడుంది? డిపిఆర్ ఎక్కడుంది నీ దగ్గర? నేను అడుగుతా ఉన్నాను, ఎక్కడుంది డిపిఆర్? ఇప్పుడు మొత్తం 120 మున్సిపాలిటీలు ఎన్నికలు జరుగుతున్నాయి. దేనికన్నా నువ్వు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసినావా? మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఈ మహబూబ్నగర్ కానీ వీటన్నిటికీ నీ దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందా నేను అడుగుతా ఉన్నాను. మాస్టర్ ప్లాన్ లేదు. కానీ మాస్టర్ ప్లాన్ లేకున్నా నరేంద్ర మోడీ గారు ఒక పెద్దన్న తరాలు ఏదైతే ఉందో అమృత్ సిటీ కింద ఏదైతే ఉందో 100 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఈ రోజు కరీంనగర్కి వస్తున్నాయి. 100 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఈ రోజు నిజామాబాద్కి వస్తుంది. 100 కోట్ల రూపాయలు మహబూబ్నగర్కి వస్తున్నాయి. 100 కోట్లు ఏదైతే ఉందో ఖమ్మంకి వస్తున్నాయి. ఈ విధంగా అమృత్ సిటీ పథకం కింద వస్తున్నాయి మొత్తం కంప్లీట్గా. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి ఏదైతే అందు గురించే నేను సంగారెడ్డి ప్రజలకు కోరుతా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణంలో ఉండేటటువంటి ప్రజలు కోరుతా ఉన్నారు, మీరు దయచేసి మీరు అటు బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్ కానీ పక్క పెట్టండి. భారతీయ జనతా పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ గుర్తు కమలంపూర్ గుర్తు పైన ఓటేయండి. నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉందో అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎంతో బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఒకటి రూరల్ డెవలప్మెంట్ అవుతుంది, ఇంకోవైపు అర్బన్ డెవలప్మెంట్ అవుతుంది. మొన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్లో అర్బన్ డెవలప్మెంట్ కు చాలా రకాలైనవి ఎక్కడెక్కడైతే 120 ఇప్పుడు మున్సిపాలిటీలు జరుగుతున్నాయో అక్కడ అన్ని రైల్వే స్టేషన్లు ఆధునీకరణ అవుతున్నాయి. అన్ని రైల్వే స్టేషన్. కాబట్టి పట్టణ ప్రజలకు ఏదైతే ఉందో మౌలిక సమస్యలు తీరాలంటే అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ సివరేజ్ కానీ, మంచినీటి పథకం కానీ, స్ట్రీట్ లైట్స్ డెవలప్మెంట్ కానీ, ఆయుష్మాన్ భారత్ దవాఖానాలు కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, అదేవిధంగా విద్యా మిషన్ కింద నచ్చేటటువంటి పాఠశాలలు కానీ, అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి రోడ్లు కానీ ఇవన్నీ కూడా రావాలంటే మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. అమృత్ సిటీ పథకం కింద నేను ఈరోజు ఒక ఎక్స్ డిప్యూటీ మేయర్గా నేను వాగ్దానం చేస్తున్నాను. సంగారెడ్డి పట్టణ ప్రజలకు మీరు గెలిపించండి. స్పెషల్ ప్రాజెక్ట్ కింద అమృత్ సిటీ కింద మేము శాంక్షన్ చేస్తాము. మేము చూపిస్తాం సంగారెడ్డి పట్టణం ఎట్లా ఉంటుందో అనేటువంటి విషయాన్ని నేను సంగారెడ్డి ప్రజలకు కోరుతా ఉన్నాను. నాకు ఉన్నటువంటి 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నేను అర్బన్ డెవలప్మెంట్ దాంట్లో నేను ఏదైతే ఉన్నదో స్ట్రాటజీ కమిటీ దాంట్లో అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో 15-16 దేశాలు తిరిగాను నేను. నాకు తెలుసు ఏ విధంగా పట్టణీకరణ చేయాలి, ఏ విధంగా పట్టణంలో ఉండేటటువంటి పేద ప్రజలు ఏదైతే ఉందో వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉండేటటువంటి స్టాండర్డ్ తీసుకురావాలి. నిరుద్యోగులకు ఏ విధమైనటువంటి అవకాశాలు దీనికి చాలా ఉంది. దీని పక్కన ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఇక్కడ డెవలప్మెంట్ అయితే చాలా మంది ఇక్కడ వచ్చి ఉంటారు. ఇక్కడ మొత్తము మున్సిపల్ కార్పొరేషన్కి నిధులు పెరుగుతాయి. 73 రాజ్యాంగం ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా ఇస్తలేదు. ఇక్కడ ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిరో దాని ద్వారానే డెవలప్మెంట్ అవుతుంది. కానీ గవర్నమెంట్ 273, 274 ఆర్టికల్ ప్రకారం కమిషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు తెస్తారు. కాబట్టి ప్రజలందరినీ కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి. 34 మంది అభ్యర్థులు మా సంగారెడ్డి పట్టణంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఓటేసి చైర్మన్ పదవి వచ్చేటట్టుగా మీరందరూ కూడా మీరు సహాయపడతారని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. సరే, చూసినాం కదా ఇక్కడ పెద్ద ఎత్తున పట్టణాల్లో అభివృద్ధి కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతూ ఉంది. అటు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ 2 పార్టీల వల్ల ఏమీ కూడా కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల ద్వారానే పట్టణాల సుందరీకరణ జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా 34 వార్డుల్లో పోటీ చేస్తున్న మా బీజేపీ అభ్యర్థులను గెలిపించండి, చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు దోహదపడండి అంటూ రాష్ట్ర నాయకులు మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ బిట్టుతో ఉదయ్, విశ్వం టీవీ, సంగారెడ్డి మున్సిపాలిటీ.